సంఘం క్షేమాభివృద్ధి కోసం. ఈ సంఘం ఏ సంఘంలో చేరాలి? చారిత్రక సంఘంలోకి చేరాలి. ఆయన గొప్ప తనాన్ని, ఆయన గొప్ప మహాత్మ్యముని, నీ కన్నులు వెలిగించబడిన తర్వాత ఏమంటున్నాడండి మనం చూసుకుందాం. నీ మనోనేత్రాలు, ఏపీఎస్సి రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, నీ మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత నువ్వేం చేయాలి? ఆయన మహాశక్తి ఎటువంటిదో నువ్వు అనేకులు ఎదుట కనుపరచాలి. ఆయన శక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి? మహారాణి మధురంగా మార్చాడు. ఆయన మార్చాడు. బండని మరి భద్రగొట్టి మధుర జలములు ఇచ్చాడు. మన్నాను కురిపించాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకారులు. పరో హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టే దేవుడు అక్కడ మహాబలాన్ని వినియోగించాడండి. పరో హృదయం కూడా కఠినపరచకపోతే అసలు ఆయన శక్తిని అక్కడ చూపించవలసిన అవసరం కూడా లేదండి. ఆయన ఒక శక్తిని, ఆయన మహాత్మ్యం ఏంటి అటువంటి, ఎందుకంటే నీకు అందరికీ, ప్రపంచంలో అందరికీ కూడా ఆయన ఎటువంటి దేవుడో నువ్వు తెలియాలి. ఆయన ఏ కార్యాలు చేయగల దేవుడో తెలియాలని, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన శక్తి ఏంటో అనేకులు ఎదుట కొనుపర్చి ఆయన చూసిన వారికి భయమును పుట్టించే కార్యాలు దేవుడు ఎన్నో భీకరమైన కార్యాలు జరిగించాడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? ఇప్పటికి చేశాడండి. ఇప్పటికి కూడా అవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయండి. ఎందుకంటే నిజం మారిపోతుందా? నిజం ఎప్పటికైనా మారిపోద్దండి. అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే అది ఎప్పటికీ అవదు. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది, అవునండి. కానీ నిజాన్ని మాత్రం అబద్ధం చేయలేరండి. ఎందుకంటే క్రీస్తు పుట్టుకది నిజం, క్రీస్తు మరణించడం నిజం, క్రీస్తు తిరిగి లేవడం నిజం, క్రీస్తు మళ్ళీ రావడం నిజం.